హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనం బ్లౌజ్కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ కానీ లేదంటే నెక్ డిజైన్స్ కానీ వేసేటప్పుడు అప్పుడప్పుడు ఏం చేస్తాం అంటే ముందు షోల్డర్స్ అన్నవి జాయింట్ చేసేస్తాం. అంటే షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత థ్రెడ్ పైపింగ్ వేస్తాం సపరేట్గా. అంటే మనకి రైట్ అంటే మనకి ఒరిజినల్ పీస్ వేరుగా, లైనింగ్ వేరుగా. అలాంటప్పుడు ఏంటంటే మనం ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ స్టిచ్చింగ్ చేయకుండానే ఈ థ్రెడ్ పైపింగ్ అన్నది వేసుకుంటాం. దాని తర్వాత మనకి ఒకదాని మీద ఒకటి పెట్టి బ్లౌజ్ అంతా కదిలిపోద్ది కదండి, ఎలా మనం డాట్స్ వేసుకోవాలని చెప్పేసి బిగినర్స్ అడుగుతున్నారండి. ఈ బ్లౌజ్ కటింగ్ ఆల్రెడీ మీకు నేను షేర్ చేస్తున్నాను, అలాగే థ్రెడ్ పైపింగ్ కూడా నేను షేర్ చేస్తున్నాను. ఈ డాట్స్ కూడా చెప్పండి, మాకు బ్లౌజ్ పెండింగ్లో ఉండిపోయింది, మేము స్టిచ్చింగ్ చేసుకుంటున్నామని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ చేశారు. ఇది ఏమీ లేదండి, చాలా సింపుల్. ఇలా ఒకదాని మీద ఒకటి ఎప్పుడు మనం ఎలా అయితే పెడతామో అలాగా ఇలా పెట్టేసుకోండి. అంటే మనకి లైనింగ్ అన్నది పై భాగం వైపుకి వచ్చేటట్టు. బ్యాక్ పార్ట్ అటువైపు ఉంటుంది, ఫ్రంట్ పార్ట్ని పెట్టేయండి. ఈ లైన్ ఉంది చూసారా, ఒకవేళ మనకి ఈ మార్క్ చేసిన లోపలికి వెళ్ళిపోయి ఉంటే కనుక ఇలా కార్నర్ పాయింట్ని తీసేసుకోండి. ఆ లైన్ ఈ లైన్ ఇలా కలిపితే ఆటోమేటిక్గా మీకు కార్నర్ పాయింట్ అన్నది వస్తుంది. అక్కడి నుంచి డాట్ వేయడం అన్నది మనకి ఈజీగా ఉంటుంది కార్నర్ పాయింట్ తీసుకుంటేనే. దాని తర్వాత ఇలా ఒక పిన్ అన్నది మొత్తం రెండు ఫ్రంట్ పార్ట్లే కలిపి పెట్టేయండి. చూసారు కదా, ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేసిన రెండు పార్ట్స్ ఒకేలా ఉంటాయి. ఒకవేళ ఎక్కడైనా ఎక్కువ తక్కువ ఉన్న కింద పార్ట్లోని మీరు కొద్దిగా ట్రిమ్ చేసి తీసేసుకోండి. అలా అయితే ఏమీ రాదు, పర్ఫెక్ట్గానే ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి నేను 2.5 ఇంచులు వదిలేస్తున్నాను. ఏ సైజు వాళ్ళకన్నా సరే బ్రెస్ట్ అన్నది మీడియంగా ఉందని అనుకున్న వాళ్ళకి ఇక్కడ నుంచి 2.5 ఇంచులు అన్నది డాట్ వెడల్పు వేస్తాం. సరేనండి, ఇక్కడ నుంచి కింద ఎప్పుడు కూడా ఏ సైజ్ అయినా కింద నుంచి పైకి 2 ఇంచులకి ఈ హుక్కల వైపు ఉన్న డాట్ని మార్క్ చేసుకోవాలి. ఈ క్లాత్ అన్నది చూసారు, ఇది రా సిల్క్లో ఉంది, కొద్దిగా దలసరిగా ఉండి లేదా కొద్దిగా చెస్ట్ ఎక్కువగా ఉందని అనుకున్న వాళ్ళకి ఇది 3 ఇంచీలు. ఇక్కడి నుంచి ఇక్కడికి చెస్ట్ తక్కువైతే 2.5, ఎక్కువైతే 3 ఇంచులకి కూడా మనం డాట్ అన్నది పెట్టుకోవచ్చు. నేను ఇది 3 ఇంచులకి డాట్ పెడుతున్నాను. సరేనా, ఇది కొద్దిగా రా సిల్క్గా ఉంటుంది, కొద్దిగా థిక్గా అంటే దలసరిగా ఉండే క్లాత్ అయితే కొద్దిగా డాట్ వెడల్పు అనేది పెంచుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. క్లాత్ని పెట్టి కూడా మార్చుకోవాలి. తర్వాత ఈ సెంటర్ నుంచి అరెంజ్కి ఒక మార్కు, ఇంకొక అరెంజ్కి ఒక మార్కు ఆమ్ రౌండ్ దగ్గర పెట్టుకోండి. దాని తర్వాత ఈ మార్కింగ్ని ఇలా కటింగ్స్ అన్నవి ఇలా పెట్టుకోండి. మనం ఎక్కడైతే మనం మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ల దగ్గర 2 పొరలు కలిసేటట్టుగా మనం ఇలాగ కట్స్ అన్నవి పెట్టుకోవాలి. ఇటువైపు కూడా చూసారు కదా, ఆమ్ రౌండ్ సెంటర్ దగ్గర నుంచి కింద వైపుకి అరెంజ్కి ఒక మార్క్ చేసాం, మళ్ళీ అరెంజ్కి ఇంకొక మార్క్ చేసాం. ఈ 2 అరెంజ్ల దగ్గర కటింగ్ పెడితే 2 అరెంజ్లు కలిపి ఇలా పట్టుకున్నాము అంటే 1/2 ఇంచ్ మార్జిన్ వస్తుంది అనమాట. మీకు పర్ఫెక్ట్ డాట్ అన్నది వస్తుంది. అంతే తప్ప లైన్లు గట్ట ఏమీ గీసుకోవాల్సిన అవసరం లేదు. ఈజీగా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అక్కడైతే మీకు మార్కింగ్ ఉంది, ఇదైతే మార్కింగ్ కూడా లేదు. చూసారా, కట్స్ ఉన్నాయి చూసారా, ఈ కట్స్తోనే మనం స్టిచ్చింగ్ చేసేయచ్చు అనమాట. ఇది చూసారు, ఇక్కడో కట్టు ఉంది కదా, ఈ 2 కట్స్ని కలిపి పట్టుకోండి. అంతే, ఈ 2 కట్స్ని ఇలా కలిపి పట్టుకోండి. మనకి ఆమ్ రౌండ్ సెంటర్కి, మనకి అంటే షోల్డర్ సెంటర్కే ఫోల్డింగ్ వచ్చింది, ఇవన్నీ చూడొద్దు. మీకు పర్ఫెక్ట్గా చెస్ట్ పాయింట్ అన్నది అక్కడికే వస్తుంది. ఈ కింద నుంచి 2.5 ఇంచులు పొడవు తీసుకోండి, ఏ సైజు వాళ్ళన్నా. ఇప్పుడు ఈ కట్ట దగ్గర నుంచి ఇక్కడికి ఇలా కలిపేస్తే ఆటోమేటిక్గా క్రాస్ అనేది వస్తుంది. ఫస్ట్ లాక్ చేసుకోవాలి, తర్వాత ఇంకొకసారి ఇక్కడ లాస్ట్ని కూడా లాక్ చేసేస్తే డాట్ అన్నది అయిపోద్ది. సరేనా, దాని తర్వాత ఇటువైపు కూడా సేమ్ అదే రకంగా మనం 2.5 ఇంచులు పొడవు తీసుకున్నాం కదా, ఈ ఇటువైపు పార్ట్ కూడా 2 కట్స్ కలిపి పట్టుకొని 2.5 ఇంచులకి మార్క్ పెట్టుకోండి. ఎప్పుడు కూడా బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఆ డాట్ స్టిచ్ చేసిన వెంటనే ఈ డాట్ కూడా, ఇటువైపు డాట్ కూడా స్టిచ్ చేస్తే ఈ పొడవులు అన్నది మర్చిపోకుండా 2 వైపులా ఒకే రకమైన షేప్ అన్నది వస్తుంది. సరేనండి, దాని తర్వాత ఇటువైపు మనకి హుక్కుల వైపు ఈ కట్ ఉంది చూసారు, ఇక్కడ కట్ పెట్టాము 2 ఇంచులకి. ఆ కట్ట దగ్గర ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేస్తే ఆటోమేటిక్గా ఒక ఫోల్డింగ్ వస్తుంది. ఈ రకంగా మీరు నేను చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేస్తే షేప్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. 2.5 ఇంచులు పొడవు, 1/2 ఇంచు ఖర్చు తీసుకుని అక్కడి నుంచి 1/2 ఇంచు అంటే పాదం ఖర్చు అనమాట, అక్కడి నుంచి 2.5 ఇంచులకి ఇలాగ డాట్ అనేది స్టిచ్ చేయాలి. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, ఇటువైపు డాట్ కూడా సేమ్ అంతే. ఈ 2 ఇంచులది కట్ ఉంది కదా హుక్కుల వైపు, ఈ కట్ట దగ్గర ఇలా పట్టుకోండి. ఈ కట్ట దగ్గర ఇలా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేస్తే ఆటోమేటిక్గా ఒక ఫోల్డింగ్ వస్తుంది. ఇలా ఇంచీ టేప్ ఆ చివరి నుంచి పట్టుకొని ఫోల్డింగ్ వైపు 2.5 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ చేయండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అన్నది ఇలా మార్క్ చేయండి. ఇక్కడ నుంచి ఇలా ఈ 2.5 ఇంచుల దగ్గరికి ఇలాగ కలిపేసుకోండి. సరేనా, చక్కగా మీకు 1/2 ఇంచ్ మార్జిన్తో వస్తుంది. ఇలా ఇక్కడికి లాక్ చేసేయండి. ఇప్పుడు మనకి ఇటువైపు అయిన తర్వాత ఈ 2 డాట్స్కి సెంటర్లోని ఒక చెస్ట్ పాయింట్ అన్నది వస్తుంది. ఇది చూడండి, ఈ 2 డాట్స్కి సెంటర్లోనే ఒక చెస్ట్ పాయింట్ అన్నది వస్తుంది. అక్కడ పట్టుకుని ఈ 2 కట్స్ కలిపి ఇలా పట్టుకుంటే, ఈ పాయింట్దే పట్టుకుంటే ఆటోమేటిక్గా ఒక ఫోల్డింగ్ వస్తుంది. ఇలా స్టిచ్ చేస్తే షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఈ అంచు దగ్గర నుంచి 4 ఇంచులు పొడవు పెట్టుకుని ఈ కటింగ్ దగ్గర నుంచి
ఇక్కడికి ఇలా కలిపేయండి చాలు. ఈ కటింగ్ అన్నది ఇందాక చెప్పాను కదా మీకు 1/2 ఇంచ్ మార్జినే ఉంటుంది. ఇలా పాదం ఖర్చు సరేనండి. ఇక్కడ నుంచి ఇలా ఇక్కడికి ఇలా ఈ 4 ఇంచుల దగ్గరికి సన్నంగా ఇలాగ స్టిచ్చింగ్ చేసేయండి. ఇలా దాని తర్వాత రెండో వైపు కూడా సేమ్ అదే రకంగా చూడండి. 2 డాట్స్కి మధ్యలోని ఒక చెస్ట్ పాయింట్ అనేది వస్తుంది. ఈ 2 కట్స్ని కలిపి ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ చెస్ట్ పాయింట్ ఇలా పట్టుకుంటే ఆటోమేటిక్గా ఒక ఫోల్డింగ్ వస్తుంది. ఈ ఫోల్డింగ్ దగ్గర 4 ఇంచులు 3.5 ఇంచుల దగ్గర నుంచి 4 ఇంచుల వరకు ఈ పొడవు అన్నది పెట్టుకోవచ్చు. సరేనా? దీనివల్ల ఒక 1 ఇంచ్ తగ్గించడం పెంచడం వల్ల మీకేమి ఇబ్బంది ఏమీ రాదు. ఈ కటింగ్ దగ్గర నుంచి 4 ఇంచుల దగ్గరికి ఇలా సన్నగా స్టిచ్చింగ్ అన్నది చేసేయడమే. ఇలా ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర లైనింగ్ ఒరిజినల్ పీస్ 2 ఉన్నాయో లేవో అన్నది ఒకసారి చెక్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. సరేనండి. ఈ రకంగా మీరు డాట్ స్టిచ్ చేశారు అంటే కనుక ఏ సైజు వాళ్ళకన్నా సరే ఈ టిప్స్ని యూజ్ చేస్తే పర్ఫెక్ట్గా షేప్ అన్నది వస్తుంది. అలాగే ఇలా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేసిన తర్వాత ఈజీగా కూడా మీరు డాట్స్ అన్నది వేసుకోవచ్చు. సరేనండి. ఈ రకంగా ఈ బ్లౌజ్ స్టిచ్ చేసుకోండి. తర్వాత షేప్ బెల్ట్ వేసుకుని హుక్ బెల్ట్, ఐ బెల్ట్లు వేసుకుని నార్మల్ బ్లౌజ్ స్టిచ్ చేసినట్టుగా చేసేసుకోవడమే. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.